సావిత్రిబాయి పూలే జయంతో లేకపోతే వర్ధంతో అన్నదే ఇలా ఒక్కరోజు కార్యక్రమం. జస్ట్ ఇది వన్ డే ఈవెంట్ ఓన్లీ. తెల్లారిన తర్వాత మళ్ళీ ఎవరి పనులు వాళ్ళదే, మళ్ళీ సాదాసీదా. అంటే ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా ఏంటంటే గాంధీ జయంతి 2వ తారీఖు అందరు మహాత్మా గాంధీలే, తెల్లారి గాడ్స్ అయిపోతుండ్రు. అంటే ఇది సర్వసాధారణం అయిపోయింది. అంటే ఇది కేవలం ఒక మనం అఫీషియల్ కోసం లేకపోతే వాళ్ళని గుర్తు చేసుకొని ఒక ప్రోగ్రామ్ చేసుకోవడం చేస్తున్నాం తప్ప అంతే భావజాల వ్యాప్తి జరగట్లేదు. ఇవాళ సావిత్రిబాయి పూలే అంటే జయంతి అనేది 195 సంవత్సరాల జయంతి. ఇది 195 సంవత్సరాల క్రితం మనకి ఇంకా తలుచుకుంటారంటే ఆమె త్యాగం. కానీ ఆమె భావజాల వ్యాప్తి ఎంత జరిగింది నిజంగా ఆ రోజుల్లో అప్పుడు ఆమె అంటే 195 సంవత్సరాల క్రితమే ఆమెలో అంత చైతన్యం ఉంది. అంటే పాఠశాల చదువు చెప్పొద్దు అనడానికి ఆమె పేడ నీళ్లు కొట్టి ఆమెను ఎన్నో రకాల రాళ్లతో కొట్టి అవమానించినా కానీ ఆమె చదువు లేకపోయినా జ్యోతిరావు పూలే దగ్గర నుంచి ఆమె చదువు నేర్చుకొని ఆమె చదువు చెప్పింది. ఎందుకంటే స్త్రీలు వివక్షకు గురి కాకూడదు, జ్ఞానం సంపాదించాలని ఆమె జీవితాన్ని త్యాగం చేసింది. కానీ ఇవాళ మహిళలు ఎంతవరకు, ఇప్పుడు ఆమెకి చాలా మంది భూదేవంతా ఆమెకు సహనం ఉంది, ఓపిక ఉంది కాబట్టి అంత సాధ్యమైంది. ఈ రోజు అంత అవకాశం కానీ ఉన్నా కానీ ఈ రోజు ఉన్న వాళ్ళకి ఓపిక లేకపోవటం వల్ల నిజంగా చెప్పాలంటే ఇది కేవలం ఒక్కరోజు కార్యక్రమంతోనే పరిమితం కాకుండా ఖచ్చితంగా ఆమె భావజాల వ్యాప్తి ఎంతో కొంత స్ఫూర్తి చెంది నిజమైన సావిత్రిబాయి పూలేలు ఎంతమంది తయారవుతారు రేపొద్దున అన్నప్పుడే నిజమైన వాళ్ళ జయంతికి నిజంగా ఏంటంటే ఆ రోజు వాళ్ళకి ఒక జన్మ సార్థకత చేసుకున్నట్టు మామూలు ప్రజానికానికి ఎవరికైనా సరే. కానీ ఇదే ప్రభుత్వం నుంచి సావిత్రిబాయి పూలే గారు కావచ్చు, మహాత్మా జ్యోతిబా పూలే గారు కావచ్చు, వాళ్ళ పేరు మీద స్కూళ్ళు పాఠశాలలు కూడా ఉన్నాయి కదా, ప్రభుత్వం ఇనిషియేటివ్ గా చేస్తుంది కదా. అంటే ఇప్పుడు పేరు అనేది నామమాత్రంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు కొన్ని సెంటర్స్ చూస్తే అంబేద్కర్ నగర్ అని ఉంటుంది, లేకపోతే మహాత్మా గాంధీ రోడ్ అని ఉంటుంది. అంటే వాళ్ళ భావజాలం ఉంటుందా? కేవలం వాళ్ళ ట్యాగ్ ఒక్కటే. జస్ట్ ఏంటంటే వాళ్ళ మహనీయులు స్మరించుకోవడం అనేది ముఖ్యం కాదు. ఇక్కడ మహనీయులు స్మరించుకోవడం అనేది ముఖ్యమే కాదు, కానీ వాళ్ళ ఆశయాల్ని జనాల్లోకి ఎంతమందికి తీసుకెళ్ళాము, నిజంగా భావజాల వ్యాప్తి ఎంతమంది చేస్తాము, దానివల్ల వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలంటే నిజంగా వీళ్ళు చెప్తున్నా ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని లక్షలు, ఇంత ప్రోటోకాల్ ప్రభుత్వం దీన్ని చాలా అధికారికంగా తీసుకుందా లేకపోతే దాన్ని చాలా ఇనిషియేటివ్గా తీసుకొని వాళ్ళ ఆత్మగౌరవంగా తీసుకుందా పక్కన పెడితే అలాంటి వారసులు ఎంతమంది తయారు చేశారు, ఆ భావజాలం ఎంతవరకు పోయింది అనేది ప్రభుత్వాలు గుర్తుంటే నిజంగా అంత బాగానే ఉంటుంది. సరే, ఏమంటారు వాస్తవానికి విద్యార్థులకు సరైనటువంటి అవకాశం కల్పిస్తున్న విద్యారంగంలో అనేది సరైన అవకాశం అనేది లేదు. ఎందుకు అంటే లేదంటే దాదాపుగా ప్రపంచ దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 90% గవర్నమెంట్ స్కూల్లోనే విద్య సాగుతుంది. ఎందుకంటే కేవలం ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ కార్పొరేట్ దోపిడీ అయిపోయింది ఒక రకం చెప్పాలంటే. ఖచ్చితంగా వ్యాపారం చేస్తుంది. అంటే ఇక్కడున్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకి ఎక్కువ విద్యా సంస్థలు ఉన్నాయి. కేవలం చెప్పాలంటే ప్రైవేట్ అనేది ఒక మాఫియా అయిపోయింది ఇక్కడ. అంటే మిగతా దేశాలు ఏంటంటే విద్యను ఒక ఆయుధంగా చూస్తుంది. మన దేశాభివృద్ధికి విద్య ప్రధానమైనది అనేది ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా ఖచ్చితంగా విద్యా ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థుల్ని అంటే మంచిగా తీర్చిదిద్దే దిశగా ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే పాలక వర్గం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే నిజంగా అంత చైతన్యవంతమైన పాలక వర్గం ఉందా? నిజంగా ఇవాళ చూపిస్తుంది అంటే మన రాజకీయాల్లో మనం సిగ్గుతో ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఎక్కువ మంది అవినీతికి పాల్పడే వాళ్ళు, అక్రమంగా సంపాదించిన వాళ్ళు, భూ కబ్జాలకు పాల్పడే వాళ్ళు, లంచాలు మింగేవాళ్ళు, ఎక్కువగా దొడ్డిదారులు ఎక్కువ సంపాదించిన వాళ్ళు మాత్రమే వాళ్ళ రాజకీయాల్లో ఎక్కువ మంది ఉన్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంత భావజాలం పట్ల కానీ లేకపోతే సమాజం చైతన్యంగా నడవాలని కానీ వాళ్ళకి నిజంగా చెప్పాలంటే చాలా మందిలో లేదు. 90% అందరూ అనట్లేదు, చాలా మంది, తక్కువ మంది నిజంగా అంటే ప్రజా చైతన్యం కోసం అంటే దేశం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి ఆలోచించే నాయకత్వం ఈరోజు చాలా తక్కువగా ఉంది. సో పాలకవర్గం సరిగ్గా లేకపోవడం వల్ల ఇదంతా లోపం అంటారు. పాలకవర్గం సరిగ్గా లేకపోవడం ఒకటి. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రాజకీయాలు ముఖ్యంగా ఏంటంటే సామాన్యుడికి రాజకీయాలు అందుబాటులో లేవు. సామాన్యులు రాజకీయాల్లోకి వస్తే, యువకులు రాజకీయాల్లోకి వచ్చినా సామాన్యులు రాజకీయాల్లోకి వచ్చారంటే ఎలక్షన్స్ అనేవి బాగా కాస్ట్లీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయగలం, మామూలు వాళ్ళకి డబ్బు లేనోడికి రాజకీయం సాధ్యం కాదు. ఇవాళ మనం చూసాం సర్పంచ్ ఎలక్షన్స్కే 6,000 రూపాయల జీతానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే దాంట్లో ఏం మర్మం ఉంది? అంటే 6,000 రూపాయలు వచ్చే జీతానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టదంటే అక్రమంగా ఎంత సంపాదించే అవకాశం ఉందనే కదా. ముఖ్యంగా ఏంటంటే యువకులు రావాలంటే ఇవాళ ఏంటంటే నిజంగా రాజకీయాలు మంచి
రాజకీయాలు, ఒక చైతన్యవంతమైన రాజకీయాలు ఉంటే మాత్రం యువత ముందుకు వస్తారు ఖచ్చితంగా. అది లేకపోవడం వల్ల ఏంటంటే ఇదేదో రౌడీయిజానికి సంబంధించింది, ఇదేదో గుండాయిజానికి సంబంధించింది, ఇదేదో కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి సంబంధించింది అని యువతలు రాజకీయాలు దూరంగా ఉండటానికి కారణం అంటే 2 రకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఆర్థికంగా శక్తి లేకపోవటము, లేకపోతే ఒకటి ఏంటంటే వాళ్ళ నిజంగా సంసిద్ధంగా తయారు చేసే ఆ టీం లేకపోవటం, ఆ ప్రజానికం కానీ ఆ ఎంకరేజ్మెంట్ లేకపోవడం కూడా ముఖ్య కారణం. సార్, ఒక విధంగా ఈ రోజు స్త్రీలు విద్యకి దూరంగా ఉండడానికి ముఖ్య కారణాలు ఏమంటారు? ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది కూడా ఈ పాలకవర్గం అవేర్నెస్ ఉందంటారా? పేరెంట్స్ లో తల్లిదండ్రులు చదివిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేటువంటి అవేర్నెస్ పేరెంట్స్ లో ఉందా? అంటే ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 రకాల ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ కూడా ఏంటంటే చాలా వరకు ముందు పాఠాలు ఏంటంటే పిల్లవాళ్ళకు కూడా కాకుండా పెద్దవాళ్ళకు కూడా పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే బిడ్డ ఏ కోర్సులో ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే వాళ్ళు ఏం రాణించాలనుకుంటున్నారు, దేంట్లో వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు, అంటే ఏ రంగం వైపు వెళ్తారంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇవాళ విద్యార్థుల ఆత్మహత్యలు మనం చూసుకుంటే అంటే ఇష్టం లేని కోర్సులు లేడో ఒత్తిడి వలన కూడా చాలా వరకు దీంట్లో కూడా సూక్ష్మంగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు మనకు బయటకు వస్తాయి. ఈ రోజు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా 195వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళా దినోత్సవంగా ప్రకటించడం చాలా గొప్ప హర్షించదగ్గటువంటి విషయం. ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరైనా ఉన్నారు అంటే సావిత్రిబాయి పులే గారు. మరి ఆమె యొక్క ఆశయాలను, లక్ష్యాలను మరి ఈనాడు ఉన్నటువంటి సమాజము, మహిళా సమాజం తీసుకొని వారి యొక్క ఆశయ సాధనలో ఉద్యమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బట్ పబ్లిక్ లో అవేర్నెస్ ఉందంటారు. లేడీస్ ఇప్పటికి కూడా వెనకటి కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని చదువుకోవడానికి ఎలా చేస్తున్నారంటారా సార్? ఖచ్చితంగా అలో చేస్తూ ఉన్నారు. సమాజం పట్ల ఇప్పుడున్నటువంటి స్త్రీలు అవగాహన కలిగి ఉండాలి. భారతీయ సంస్కృతి కానీ, కట్టుబాట్లు కానీ, ఆ యొక్క లక్షణాలు అనేటువంటివి కలిగి ఉండాలి. ఏదో మనము అదర్ కంట్రీల యొక్క సాంప్రదాయ పద్ధతిని పాటిస్తున్నాం కాబట్టి కొన్ని మరి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని మనము ఎప్పటికప్పుడు సమాజానికి చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. మరి 195 సంవత్సరాల క్రితమే సావిత్రిబాయి పూలే గారు మన భారతదేశాన్ని చైతన్యం చేసినటువంటి ధీర వనిత మహిళ కూడా. మరి ఇప్పుడున్నటువంటి మహిళలకు మరి ఎందుకు ఆమెను ఆదర్శంగా తీసుకొని పనిచేయలేకపోతా ఉన్నారు? ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలు కానీ, ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు కానీ చాలా మంది మహిళలకు సపోర్ట్ గా పనిచేస్తా ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా వారికి సహకరిస్తా ఉన్నారు. సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని మరి పనిచేయాల్సినటువంటి అవసరము ఇప్పుడున్నటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళలకు సపరేట్ గా స్కూల్స్ కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, అండ్ ఒక కేటగిరీలో రేషియో ప్రకారం జాబ్ ఇవ్వడం కూడా ఒక గొప్ప విషయమే. ఎలా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మహిళల పట్ల ఎలా ఉందంటే? రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మహిళల పట్ల చాలా సానుకూలంగా ఉంది. మహిళలకు రిజర్వేషన్స్ అనేటువంటి ఇస్తా ఉన్నారు. విద్యార్థులకు చదువుకోవడానికి సపరేట్ గా మహిళా పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ అన్ని ఏర్పాటు ఈ రోజు ప్రభుత్వం అనేటువంటి చేస్తా ఉన్నది. వారికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు కూడా ఇస్తా ఉన్నారు. ప్రతి రంగంలోని మహిళ ఈరోజు మరి ఆరితేరడం అనేటువంటి జరుగుతూ ఉంది. దీనికి అంతటి కారణం కూడా సావిత్రిబాయి పూలే అని చెప్పడానికి నేను ఎలాంటి వెనుకడగడం లేదు. కానీ వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలలో సరైన విద్య దొరికితే ఎందుకని ఇప్పటికీ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళి లక్షల్లో ఫీజు కట్టి చదువుకునేటువంటి అవసరం ఏముంది? అంటే ప్రభుత్వ పాఠశాలల్లో సరైనటువంటి విద్య లేదా నాణ్యమైనటువంటి విద్య దొరకట్లేదా? ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లేదనడానికి ఎలాంటి మరి సాకు చూపించాల్సిన అవసరం లేదు. మరి ఎందుకని లక్షలు పెట్టి ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటి చాలా పటిష్టంగా ఉన్నాయి. దాంట్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా అన్ని అర్హతలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆ పాఠశాలకు ఎందుకు పంపుతలేరు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సావిత్రిబాయి పూలే కూడా చదువుకున్నది ప్రాథమిక గవర్నమెంట్ పాఠశాలలోనే కదా, తన భర్త దగ్గరేగా చదువుకున్నది. మరి అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అనేటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి కాలేదా? మరి సుందర్ పిచ్చయ్య గాని ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు మరి సిఇఓలు అంతా కూడా మన యొక్క గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళే. మరి మనం ప్రభుత్వ పాఠశాలలో పనితీరు బాగలేదు, అక్కడ వ్యవస్థ బాగలేదు అని చెప్పడానికి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకని సార్ తల్లిదండ్రులు లక్షలు పెట్టి ప్రైవేట్ విద్యలకి అంకితం చేస్తూ ఉంటారు పిల్లల్ని? ఇప్పుడు వ్యవస్థ ఎట్లుంది అని అంటే ఒక పిల్లవాడు ప్రైవేట్ పాఠశాలకు పోతున్నంటే నా పిల్లవాడు కూడా అట్లే పోవాలనే ఆలోచన. అంతేగాని ఇది ఒక ప్యాషన్ ఒక ప్రెస్టీజ్
దానికోసమే తప్ప వేరే రకంగా కాదు. ప్రభుత్వ పాఠశాలలో విద్య అనేటువంటి చాలా పటిష్టంగా ఉంది. ఈ ప్రతి ఒక్కరు చదువుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ రోజు మేధావులుగా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రాథమిక పాఠశాల, నరేంద్ర మోడీ గారు కూడా ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు, పల్లెటూరులలో చదువుకున్నాడు. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు చదువుకున్నది అదే, రాహుల్ గాంధీ గారు చదువుకున్నది అదే, ఎవరు కేసీఆర్ కూడా చదువుకున్నది కూడా ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ బడులే. మరి వాళ్ళంతా మేధావులు కాలేదా? రాష్ట్రాన్ని పాలించలేదా? దేశాన్ని పాలించలేదా? ప్రభుత్వ పాఠశాలలు ఖచ్చితంగా ఉన్నాయి. దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా డబ్బులు ఇస్తుంది, ఫండ్ ఇస్తుంది. అక్కడ ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని మరి ప్రవేశపెట్టడం అనేటువంటి జరుగుతా ఉంది. సార్, వాస్తవానికి దేశం యొక్క చరిత్ర ఎతిగతులు మారాలంటే విద్య వల్లనే పాసిబుల్ అవుతుంది కదా. సో విద్యను మొత్తానికే ప్రైవేటీకరణ తీసేసి ప్రభుత్వ పరం చేస్తే ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? భారతదేశంలో గాని ప్రపంచంలో గాని నేను ఒక ఉద్యమ నాయకునిగా, తెలంగాణ విద్యార్థి విభాగం ఉద్యమ నాయకునిగా, బీసీ ఉద్యమ నాయకునిగా, ఒక సాధారణ పౌరుడిగా నేను ఏం చెప్పదలుచుకున్నంటే, ప్రభుత్వాలు అనేటువంటివి ఉచితాలు అనేటువంటి ఇవ్వకుండా విద్య, వైద్యం ఇవి రెండు ఉచితంగా ఇచ్చినప్పుడు ఎక్కడ ప్రైవేట్ పాఠశాలలు ఉండవు. ఆ పాఠశాలను బాగా పటిష్టం చేసి అవి రెండు ఉచితాలు ఇవ్వండి. ఇప్పుడు రేషన్ బియ్యం ఎవరు అడుగుతున్నారండి? రేషన్ బియ్యం ఇక్కడ తీసుకుపోయి అక్కడ అమ్ముకుంటున్నా. కాబట్టి ఉచితాలు అనేటువంటి ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడే ఉచితం ఇవ్వాలి? ఒక విద్యార్థి చదువుకోవడానికి 1 లక్ష రూపాయలు అవుతున్నది. ఆ విద్యను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి. ఆ యొక్క వైద్యాన్ని ఉచితంగా ఇవ్వాలి. ఒక కార్పొరేట్ విడుదల చేయలేదు గవర్నమెంట్. పెండింగ్ స్కాలర్షిప్స్ అనేటువంటివి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్లు ఇక్కడ ఉన్నాయండి. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి పెండింగ్ అనేటువంటిది లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ టైంలో ఫ్రీ బస్ పెట్టాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కొన్ని ఉచిత పథకాలు ఎట్లా అంటే అవసరం లేని వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థులకు చదువే కష్టమవుతున్నప్పుడు ఇప్పటికి మొన్నటి వరకు కూడా ఇంజనీరింగ్ కాలేజీలప్పుడు కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే స్కాలర్షిప్ పెండింగ్ ఉందని చెప్పేసి. అటువంటి దాని మీద ముందు చూపించి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే బాగుండేది కదా. గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, గౌరవనీయులు డాక్టర్ మన యనమల రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు విద్య పైన ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తా ఉన్నారు. విద్యకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏ పథకానికి ఇస్తలేరు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఎడ్యుకేషన్ ఎలా చేయాలి, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తీసుకొచ్చారు. ఈరోజు 2500 మంది విద్యార్థులను ఒకే చోట కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాలను స్థాపిస్తా ఉన్నారు. అంటే విద్య అనేటువంటిది ఖచ్చితంగా చదువు ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది. చదువు ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది అని గుర్తించడంలోనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటి వరుసలో ఉన్నారు.